వైరస్ల దాడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకటి తర్వాత ఒకటి అటాక్ చేస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ తో ప్రారంభమైన ఈ దాడి ఇప్పుడు మరింత పెరిగింది. ప్రస్తుతం కరోనా భయం పోయినా బర్డ్ ఫ్లూ, గులియన్ బారే విజృంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ వ్యాధులు వ్యాపించాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 59 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఏపీలో ఇప్పటి వరకు 2 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గుంటూరు జిల్లాను జీబీఎస్ బెంబేలెత్తిస్తోంది. జీజీహెచ్లో కొత్తగా మరో 8 కేసులు నమోదు కావటం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో ఆశీర్వాదం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్లో 2 కోలుకొని ఇంటికి వెళ్లిపోగా మరో 4 సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల కమలమ్మ జీబీఎస్ బారిన పడ్డారు. ఈ నెల 2న రాత్రి తీవ్ర కండరాల నొప్పితో బాధపడుతోన్న ఆమెను కుటుంబ సభ్యులు గిద్దనూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ నెల 3న గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కమలమ్మకు జీబీఎస్ పాజిటివ్ గా నిర్ధారించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వృద్ధురాలు ఆదివారం నాడు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 6 ఏళ్ల బాలుడు సైతం గత వారం ఈ వ్యాధితో మృతి చెందాడు. జీబీఎస్ శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీంతో ఈ బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన రోగనిరోధక శక్తి మన శరీరంపైనే దాడికి దిగుతుందట. నరాలపై దాడి చేయటంతో తిమ్మిర్లు, కండరాల నొప్పులు వచ్చే అవకాశాలుంటాయని చెబుతున్నారు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం అవుతుందని హెచ్చరిస్తున్నారు. జీబీఎస్ వ్యాధి వచ్చిన వారిలో మరణాలు కేవలం 5% లోపే. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కావద్దని జీజీహెచ్ సూపరింటెండెంట్ సూచించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.